కడప జిల్లా పొద్దుటూరులో డాక్టర్ల మాఫియా రెచ్చిపోతోంది. లింగ నిర్ధారణ వృత్తిగా ఎంచుకొని కొంతమంది డాక్టర్లు 20,000 నుండి 30,000 రూపాయలు కూడా వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్ఎంపీ క్లినిక్లను అడ్డాగా మార్చుకున్నటువంటి డాక్టర్లు లింగ నిర్ధారణతో సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్న అధికారుల నుండి కూడా ఎలాంటి నిఘా లేదు. తనిఖీలు లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్కానింగ్ సెంటర్లలో నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక కడప జిల్లా పొద్దుటూరులో డాక్టర్ల మాఫియా రెచ్చిపోతోంది. లింగ నిర్ధారణ వృత్తిగా ఎంచుకొని కొంతమంది డాక్టర్లు 20,000 నుండి 30,000 రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్ఎంపీ క్లినిక్లను అడ్డాగా మార్చుకొని డాక్టర్లు లింగ నిర్ధారణతో సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్న అధికారుల నుండి ఎలాంటి నిఘా లేదు. తనిఖీలు లేకపోవడంతోనే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక స్కానింగ్ సెంటర్లలో నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నటువంటి ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నాడు. సుధీర్, గుడ్ ఈవినింగ్ సాయి. ముఖ్యంగా చూసుకుంటే గనక కడప జిల్లా ప్రొద్దుటూరులో అయితే గనక లింగ నిర్ధారణకు సంబంధించినటువంటి డాక్టర్ల మాఫియా అయితే గనక రోజు రోజు కూడా అప్డేట్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక లింగ నిర్ధారణకు దాదాపుగా 20,000 నుంచి కూడా 30,000 రూపాయలు కూడా వసూలు కూడా చేసినటువంటి డాక్టర్లు అయితే కనుక ఇవాళ మన ప్రైమ్ 9 కంటికి కనపడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఒక లింగ నిర్ధారణకు సంబంధించి దాదాపుగా 30,000 రూపాయలు కూడా వీలైతే కనుక వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే మరోపక్క అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేపట్టడంతో కూడా ఆర్ఎంపీ క్లినిక్లు అడ్డాగా చేసుకొని లింగ నిర్ధారణ మాఫియాను కూడా డాక్టర్లు కూడా నడుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ పొద్దుటూరులో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే స్థానికంగా కొన్ని మండలాల్లో కూడా ఆర్ఎంపీ క్లినిక్లు ఎందుకు కూడా స్కానింగ్ మిషన్లు తీసుకెళ్లి అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నటువంటి డాక్టర్లు మన విజువల్స్ లో చూసుకోవచ్చు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా తన క్లినిక్ లో కూడా పూర్తిస్థాయిలో స్కానింగ్ మిషన్ పెట్టుకొని అక్కడే లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి అక్కడ కనపడదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైనా డిఎంహెచ్ఓ అధికారులు పూర్తిస్థాయిలో కూడా స్పందించి పొద్దుటూరులో జరుగుతున్నటువంటి సుధీర్, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకంటే లింగ నిర్ధారణ చేయడం అనేది ఒక క్రైమ్గా చూడవచ్చు. ఎందుకంటే దాదాపుగా అన్ని స్కానింగ్ సెంటర్లో కూడా ఇట్లాంటిది ఒకటి ఫ్లెక్సీకి సంబంధించి కానీ ఒక నోట్ అనేది ఉంటుంది. లింగ నిర్ధారణ ఎటువంటి పరిస్థితులు కూడా చెప్పము. అయినప్పటికీ కూడా విచ్చలవిడిగా ఇలాంటి చేయడం వల్ల అధికారులు ఇంకా ఎందుకు స్పందించడం లేదు? అదే మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా డిఎంహెచ్ఓ అధికారులు పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే పొద్దుటూరులో జరుగుతున్నటువంటి ఇంతగా జరుగుతున్నటువంటి ఏదైతే లింగ నిర్ధారణకు సంబంధించి ఇప్పటికైనా అధికారులు స్పందించాలని చెప్పి పలుమార్లు కూడా మన మీడియా ప్రజలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ డిఎంహెచ్ఓ అధికారులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా స్పందించకపోవడం చాలా ఆశాస్పదం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా పూర్తిస్థాయిలో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు కూడా పూర్తిస్థాయిలో రద్దు చేయడం జరిగింది. అలాంటిది ఇక్కడ పూర్తిస్థాయిలో ఆర్ఎంపీ డాక్టర్లు కేవలం తమ క్లినిక్ ను అడ్డాగా చేసుకుని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అలాగే చట్ట ప్రకారంగా కూడా లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ పరికరాన్ని కూడా పూర్తిస్థాయిలో బయటికి తీసుకెళ్లి ఇక్కడైతే కనుక స్కానింగ్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనపడతాయని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికైనా డిఎంహెచ్ఓ అధికారులు దిగొచ్చి ఏదైతే పొద్దుటూరులో జరుగుతున్నటువంటి ఇంత పెద్ద తంతు జరుగుతుందో ఈ తంతును ఖచ్చితంగా డాక్టర్లందరూ కూడా పూర్తిస్థాయిలో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ పరీక్షలు చేస్తున్న వాళ్ళందరిపైన కూడా కఠిన శిక్షలు వేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కోరుతున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికైనా డిఎంహెచ్ఓ అధికారులు దిగి రావాలని చెప్పి అక్కడ కోరుకున్న పొద్దుటూరు ప్రజానీకం కోరుకున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.